మోస్ట్ అవైటెడ్ VD12 ఇప్పుడు కింగ్డమ్ గా టీజర్ ఈ రోజు రిలీజ్ అయింది. ఈస్ట్ ఇండియా కంపెనీ టైంలో శ్రీలంక ప్రాంతంలో ఉన్న ఒక ట్రైబల్ నాయకుడు మళ్లీ స్వాతంత్రం తర్వాత పునర్జన్మనెత్తి ఇప్పటి లేదా ఇంకొంచెం ముందు శ్రీలంకలో టెర్రర్ ఎక్కువగా ఉన్న టైంలో మళ్లీ వచ్చి నాయకుడిగా అక్కడ జనాల్ని ముందుండి నడిపించే కథగా అనిపిస్తుంది. నేలపైన దండయాత్రలు, మట్టి కింద మృతదేహాలు. నేను చెప్తే అది బాగలేదు కానీ అలా ఎన్టీఆర్ అన్నప్పుడు విజువల్స్ చూస్తే వలస వెళ్లిన ఇండియన్స్ పరిస్థితిలో ఉంది. అందులో ఈస్ట్ ఇండియా కంపెనీ పెట్టి దొరకడం, శ్రీలంక అనే సెక్యూరిటీ బోర్డు చూస్తే అలా అనిపించింది నాకు. అందులో కిరీటం అండ్ ట్రైబల్ బ్యాక్గ్రౌండ్ చూస్తే ఆ తెగ నాయకుడు అనిపిస్తుంది. విజయ్ దేవరకొండ చాలా వైల్డ్ గా ఉండే బ్రేవాట్ లా కనిపిస్తున్నాడు. అందులో కత్తితో పొడిచే సీన్ లో ఆ కత్తి మీద ఉన్న లిపి అంటే గూగుల్ లెన్స్ లో చూస్తే గూగుల్ నాకు తెలియదు అంది. అంటే మేబీ ట్రైబల్ లాంగ్వేజ్ గా అనిపిస్తుంది. దానికోసం ఏమైనా లాంగ్వేజ్ క్రియేట్ చేసి కూడా ఉండొచ్చు. అందులో ఒక లేడీని ఫేస్ చూపించకుండా ఫెరోసియస్ గా ఎస్టాబ్లిష్ చేశారు. అది ఎవరు అనేది తెలియదు. ఓవరాల్ గా టీజర్ విషయంలో నాకు అర్థమైంది అయితే ఇది. ఈ అనాలిసిస్ మీకు ఏమైనా ఉపయోగపడుతుంది అనుకుంటే మీరు చేసే ప్రతి లైక్ మీకు నచ్చే కంటెంట్ కోసం మీరు చేసే ఓట్ లాంటిది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ రాసన్ ఫిలిమ్స్.